2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ నడిగడ్డ హైదరాబాద్ మహానగరంలో బోయినపల్లి మెయిన్ రోడ్ లో 10 ఎకరాలు రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ కు ఏ విధంగా మీకు ల్యాండ్ కేటాయించబడ్డదో ఆ విమర్శ చేసుకోవాలి. 1 ఎకరా 100 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి బోయినపల్లి మెయిన్ రోడ్ లో 10 ఎకరాలు రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ కు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వము ఏ జీవో ద్వారానైతే ఇంత డబ్బులు ప్రభుత్వం తీసుకొని పార్టీ దగ్గర అధికారికంగా ఇచ్చిందో ఆ జీవోను అనుసరించే హన్మకొండ కార్యాలయం తెలంగాణలోని అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం రూల్ ప్రకారంగా ఇచ్చింది. జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాం. ఒక్క ఇటుక పెళ్లి కదిపితే గాంధీ భవన్ ఒకటే కాదు, ఏ జిల్లాలో ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ల్యాండ్ ప్రభుత్వ రేటు ప్రకారంగా ఆనాడు తీసుకొని అనుభవిస్తున్నారో అవన్నీ కూడా టచ్ చేయాల్సి వస్తది. ఇది అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ, డీవియేషన్ జరిగితే ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను కూడా వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నది. పార్టీ కార్యకలాపాలు తప్ప ఇతర కమర్షియల్ రెంట్లకి ఇచ్చుకునుడు, కమర్షియల్ యాక్టివిటీ చేసుడు, ఇతర కార్యక్రమాలు చేయడం ద్వారా డీవియేషన్ అయితే పర్పస్ డీవియేషన్ అయితే కేటాయించిన భూమిని తిరిగి వెనక్కి తీసుకోవచ్చు ప్రభుత్వాలు. కానీ ఇలా డీవియేషన్ జరిగింది హన్మకొండ సెంటర్ లో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయము ఇవాళ కిరాయిలకు ఇస్తున్నారు. బ్యాంకుకు కిరాయికి ఎట్లిచ్చిళ్ళు, ఆంధ్ర బ్యాంకుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఇట్లా కిరాయికి ఇచ్చిళ్ళు. కరీంనగర్ పార్టీ కార్యాలయము పెళ్లిళ్లకు ఫంక్షన్ హాలే పెట్టిళ్ళు డబ్బులు తీసుకొని. ఖమ్మంలో అయితే కమర్షియల్ సెంటర్లు వేసి పడేసిండు. అయ్యా రాజేందర్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన నోటీసు మీకే ఉరితాడైతది. మీరు మీ మంత్రులు ఒకసారి వరంగల్ జిల్లాలో వెంటనే సమావేశమై ఇది ఎక్కడ దాకా పోతుందో ఒకసారి సమీక్షించుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను.